హలో ఫ్రెండ్స్, మనకు ఇస్రో ఐపీఆర్సీ ఐపీఆర్సీ నుంచి అయితే మనకు ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అప్రెంటిషిప్ గురించి, అప్రెంటిషిప్కి సంబంధించింది. అప్రెంటిషిప్ 3 కేటగిరీలో ఉంది: ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ అప్రెంటిసెస్. ఇలా మనకు అన్ని కేటగిరీలో అయితే ఉంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి మన బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్. వీళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గ్రాడ్యుయేట్కి 41 ఉన్నాయి. స్టైఫండ్ వచ్చేసరికి 9,000. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఏదైతే ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసరికి మనకు మెకానికల్ 15, ఎలక్ట్రానిక్స్ 10, ఎలక్ట్రికల్ 10, సివిల్ 5, కెమికల్ ఇంజనీరింగ్ 4. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి మంత్లీ 8,000. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కండిషన్. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఫర్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ డిసిప్లిన్స్ వచ్చేసరికి బీఏ, బీఎస్సీ, బీకామ్. టోటల్ ట్రైనింగ్ పొజిషన్స్ వచ్చేసరికి 15 ఉన్నాయి. స్టైఫండ్ సేమ్ 9,000. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్లో. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంటుంది. అది ఏ సెంట్రల్ అన్నా కావచ్చు, మనకు ఇస్రోకి సంబంధించిన ఏ యూనిట్లో అయినా మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ వచ్చేసరికి ఐపీఆర్సీలో జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మనకు ఎలాంటి అథారిటీ కానీ ఎలాంటి కంపల్సరీ ఇది కానీ లేదు. అంటే మనకు జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ బేసిస్లో అయితే ఎలాంటి గ్యారంటీ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఇది ఒక అప్రెంటిషిప్ అంతే, 1 yearకి. మన క్వాలిఫికేషన్ అనేది ఏఐసిటీ కానీ యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అయితే ఉండాలి. ఎవరైతే డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ ఎవరైతే 2019 నుంచి 2023 వరకు పాస్ అయ్యి ఉన్నారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ట్రైనింగ్ పొజిషన్స్కి ఫర్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్కి. ఎవరైతే కరెంట్గా మనకు అప్రెంటిషిప్లో ఉండడం కానీ, ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిషిప్ కంప్లీట్ చేయడం కానీ, ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ చేస్తూ ఉండడం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదన్నమాట. గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి క్రూషియల్ డేట్ కన్సిడరబుల్ వచ్చేసరికి February 3rd. ఏజ్ లిమిట్ వచ్చేసి 28. టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 35 years ఉంది. క్రూషియల్ డేట్ సేమ్ February 3rd. నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 28. క్రూషియల్ డేట్ అదే. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 years ఉంది, ఓబీసీకి 3 years ఉంది. డిసేబిలిటీస్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే జరుగుతుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్, వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి షెడ్యూల్ వచ్చేసరికి February 10th రోజు. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళైతే మనకు February 10th 9:30 AM నుంచి 12 PM వరకు వీళ్ళకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. టెక్నీషియన్కి మధ్యాహ్నం నుంచి 2 PM నుంచి 4 PM వరకు. నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి February 11th రోజు 9:30 AM నుంచి 12 PM వరకు జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఐపీఆర్సీది www.iprc.gov.in. ఇందులోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని వాటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ సెల్ఫ్ అటెస్ట్ చేసిన కాపీస్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఒకటి, క్వాలిఫికేషన్స్ సంబంధించింది, రిజర్వేషన్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని నీట్గా ఫిలప్ చేసి మిగతా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. అట్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, ఐపీఆర్సీ, మహేంద్రగిరి, తిరువనెల్లి డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఈ పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేశారో ఆ డేట్ రోజు మీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని అక్కడైతే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అప్లికెంట్స్ ఆల్సో హ్యావ్ టు క్యారీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఏదైనా ఆధార్ కానీ ఎలక్టోరల్ ఐడి కానీ సెక్యూరిటీ రీజన్స్ కోసం మనం ఇవైతే క్యారీ చేయాలి, లేకపోతే అక్కడ క్యాంపస్లో ఎంటర్ చేయనియారంట.
అప్లికేషన్ సెండ్ త్రూ పోస్టల్ కొరియర్ ఆర్ బి ఎంటర్టైన్. ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసేసి ఈ కాపీస్ అన్నీ పెట్టి స్పీడ్ పోస్ట్ చేసేద్దాం అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయరంట. క్యాండిడేట్ ఈ మెన్షన్ చేసిన డేట్స్లో అయితే క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలి వాకింగ్ మోడ్లో. ఇంటర్వ్యూ సెలక్షన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సెలక్షన్ అనేది ప్యూర్లీ మెరిట్ బేసిస్లో ఉంటుంది. అది మీ క్వాలిఫికేషన్ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉందో దాని యొక్క మెరిట్ పర్సంటేజ్ బట్టి మెరిట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటివి జరిగితే యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. జనరల్ కండిషన్స్ నార్మలే. ఇక్కడ మనకు లొకేషన్ కూడా ఎలా రీచ్ అవ్వాలి, మహేంద్రగిరి ఐపీఆర్సీ యూనిట్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా, బీటెక్, నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ, బీఏ, బీకామ్ వీళ్ళైతే ఉన్నారో, ఎవరైతే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి ప్రిపరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఫినాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం ఉండి అలాంటి వాళ్ళు కూడా ఒకసారి అప్లై అయితే చేసుకోండి, అటెండ్ అవ్వండి. వస్తామో ఆ స్టైఫండ్ మనకు ఉపయోగపడుతుంది. అక్కడ మీరు వర్క్ కూడా నేర్చుకోవచ్చు. ఒక 1 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు యాడ్ అవుతుంది అనేది అయితే చెప్పొచ్చు. ఇస్రో లాంటి యూనిట్లో అప్రెంటిస్షిప్ చేయడం అనేది కూడా మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. 10th రోజు ఈ మెన్షన్ చేసిన డేట్స్లో అయితే మీరు ఖచ్చితంగా అక్కడికి ఎవరైతే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనుకోవడం కానీ అప్లై చేయడం కానీ అనుకుంటున్నారో వాళ్ళైతే మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ తోటి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసుకొని అక్కడ అటెండ్ అవ్వండి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.